ఆస్తి కోసం చేసిన ద్రోహం పార్ట్ 8 రామయ్య రంగయ్య మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. దానితో పోలీసులు రంగయ్యను వెతకడం మొదలు పెడతారు. కానీ రంగయ్య ఇంట్లో ఉండడు. అది చూసి రామయ్య ఎలాగైనా రంగయ్యకు శిక్ష పడాలి అని అనుకుంటాడు. ఒక రోజు రామయ్య రంగయ్యను వెతకడానికి తన ఇంటికి వెళ్తుండగా దారి మధ్యలో రంగయ్య పక్కింటి గోపాల్ రామయ్యను చూసి, రామయ్య గారు, మీ ఇంట్లో పనిచేసే రంగయ్యనే మీ అమ్మాయిని ఎత్తుకెళ్లాడంట కదా, ఊర్లో అందరూ అనుకుంటుంటే విన్నాను అంటాడు. అప్పుడు రామయ్య, అవును గోపాల్, నేను వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. కానీ వాడు ఈ ఊరిలో దొరకడం లేదు అంటాడు. అప్పుడు గోపాల్, అవును అయ్యా, ఆ రంగయ్యకు పక్క ఊరిలో కూడా ఇల్లు ఉంది. అప్పుడప్పుడు అక్కడికి కూడా వెళ్తుంటాడు అని చెప్పగా రామయ్య పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీసులకు ఈ విషయానికి చెప్తాడు. అప్పుడు పోలీసులు వెళ్లి రంగయ్యను వెతికి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు. అది తెలుసుకున్న రామయ్య పోలీస్ స్టేషన్కి వెళ్లి రంగయ్యను చెంప పగలగొడతాడు. నిన్ను మా ఇంట్లో వాడిలా చూశాను. నా కూతురిని చిన్న వయసులో ఈ మాకు దూరం చేయడమే కాకుండా ఏమీ తెలియనివాడిలా ఇంకా మా ఇంట్లోనే పనిచేస్తావా? నీ అంతం చూస్తాను అంటూ రామయ్య రంగయ్యను బాగా కొడతాడు. అప్పుడు పోలీసులు రామయ్యను పక్కకు తీసుకెళ్లి, మేము వాడి సంగతి చూసుకుంటాము, మీరు వెళ్ళండి సార్ అని చెప్తారు. రామయ్య ఇంటికి వెళ్లి తన భార్య లక్ష్మికి, సంధ్యకి మరియు రాహుల్కి రంగయ్య దొరికాడు అని చెప్తాడు. అప్పుడు అందరూ చాలా సంతోషపడతారు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒక రోజు రామయ్య రాహుల్ని, మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా బాబూ అని అడుగుతాడు. దానికి రాహుల్, నాకు సంధ్య అంటే చాలా ఇష్టం. కానీ తను మిమ్మల్ని కలిసే వరకు నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అనే విషయానికి సంధ్యకు తెలియకూడదు అనుకున్నాను అంటాడు. ఆ మాటకి రామయ్య చాలా సంతోషంగా, మీ అమ్మానాన్నను రమ్మని చెప్పు బాబూ, పెళ్లి విషయానికి మాట్లాడాలి అంటాడు. ఇక రాహుల్ తల్లిదండ్రులు వస్తారు. అంగరంగ వైభవంగా సంధ్యకి రాహుల్కి పెళ్లి జరుగుతుంది. అందరూ చాలా సంతోష